1000 చేతులు ఉన్న రాజు ఒక బ్రాహ్మణ యోధుడి ముందు ఎందుకు ఓడిపోయాడు? ఒకరోజు కార్తవీర్యార్జునుడు ఒకసారి వేటలో అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. మాకు ఆతిథ్యం ఇవ్వగలవా అని అడిగాడు జమదగ్ని. తన వద్ద ఉన్న దివ్య కామధేనువు సహాయంతో రాజుకు అతని సైన్యానికి అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. ఆ గోవు మహిమను చూసి మోహితుడైన కార్తవీర్యార్జునుడు కామధేనువును ఇవ్వమని జమదగ్నిని అడిగాడు. మహర్షి నిరాకరించడంతో బలాత్కారంగా గోవును తీసుకువెళ్ళాడు. ఆ క్షణం పరశురాముడు అక్కడికి చేరుకున్నాడు. తన తండ్రి విచారంగా కూర్చుని ఉన్నాడు. ఏమైంది అని అడిగాడు. అప్పుడు జమదగ్ని జరిగినదంతా చెప్పాడు. పరశురాముడు ఈ విషయం తెలిసి తీవ్ర ఆగ్రహంతో కార్తవీర్యార్జునునిపై యుద్ధానికి వెళ్ళాడు. భీకర యుద్ధం జరిగింది. ఆ భీకర యుద్ధంలో పరశురాముడు కార్తవీర్యార్జునుని 1000 చేతులను నరికి అతడిని వధించాడు.